బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు మొదలయ్యాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలిచి కింగ్ మేకర్స్ గా మారిన 5 కార్పొరేటర్లు ఇప్పుడు హస్తం గూటికి చేరారు. కాసేపటి క్రితమే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఈ 5 కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 1వ డివిజన్ నుంచి సీరపు సుగుణ, 13వ డివిజన్ నుంచి తలుగు శాంత, 34వ డివిజన్ నుంచి బట్టు విజయలక్ష్మి, అలాగే 42వ డివిజన్ నుంచి దున్నపోతుల మణి మరియు 48వ డివిజన్ నుంచి ధర్మసోత్ నరేష్ మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మేయర్ పీఠం కోసం వేటలో ఉన్నారు పార్టీలన్నీ కూడా. అయితే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రులుగా ఎవరైతే గెలిచారో వాళ్ళు కింగ్ మేకర్స్ గా కూడా మారిన పరిస్థితి. 5 కార్పొరేటర్స్ ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచారో వారు హస్తంగూటికి చేరిన సమాచారం మనకు అందుతుంది. కాసేపటి క్రితమే వారంతా కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కార్పొరేటర్స్ అంతా కలిసి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. 1వ డివిజన్ నుంచి సీరపు సుగుణ, అలాగే 13వ డివిజన్ నుంచి తలుగు శాంత, 34వ డివిజన్ నుంచి బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ నుంచి దున్నపోతుల మణి, 48వ డివిజన్ నుంచి ధర్మసోత్ నరేష్ మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ బలపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ 5 వార్డుల నుంచి కూడా ఇండిపెండెంట్ గా గెలిచిన వారు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. స్వతంత్రుల చేరికతో కొత్తగూడెం కార్పొరేషన్ లో రాజకీయాల్లో మార్పు వచ్చిందని చెప్పాలి. పార్టీ కండువా కప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు. ఐదుగురు కార్పొరేటర్స్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ఇది తీవ్ర మార్పులు తెస్తుందని చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఎట్టకేలకు కాంగ్రెస్ గుడికి చేరిన నేపథ్యం అవుతుంది. మొదటి నుంచి కూడా బిగ్ టీవీ చెప్తానే ఉంది, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారు. వాళ్ళు అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ముఖ్య అనుచరులతో మంతనాలు చేస్తూ ఉన్నారు. 1వ వార్డు, 1వ డివిజన్, 13వ డివిజన్, 34, 42, 48వ డివిజన్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కార్పొరేటర్లు మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇదే బాటల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరి ఇంకో 3 నుంచి 4 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కు చేరేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. మొత్తానికైతే ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై సందిగ్ధత వీడిన నేపథ్యంలోనూ వాళ్ళు అభివృద్ధి కోసం అంటూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే విధంగా అంత రంగం సిద్ధమైతే తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక జోక్యం చేసుకొని మనం నిన్న నైట్ వరకు ఉన్నటువంటి అనిశ్చితి, అంటే రాజకీయ అనిశ్చితికి తెరదింపారు. అయితే కొత్తగూడెంలో ఉన్న 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 22, సిపిఐ పార్టీ 22 డివిజన్లు గెలుచుకోగా మిగిలింది బీఆర్ఎస్ పార్టీ 8, మరోవైపున స్వతంత్ర అభ్యర్థులు 6 గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 31 కావడంతో ఎవరికి కూడా మెజార్టీ ఆధిక్యం లేకపోవడంతో సంఘీకరణ ఏర్పడింది. ఫలితంగా ఇప్పుడు సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహకారంతో మొత్తానికైతే స్నేహాస్తంతో మొత్తానికైతే ఉన్న మేయర్ పీఠాన్ని పంచుకునే విధంగా, లేకపోతే 2.5 సంవత్సరాల కాంగ్రెస్, 2.5 సంవత్సరాల సిపిఐ పార్టీ మేయర్ పీఠం తీసుకొని డిప్యూటీ స్పీకర్ ని, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే విధంగా అంతా కూడా పొత్తు రెడీ అయింది. ఈ లోపలనే అసమ్మత నిధులు, అంటే ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉందో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ గుడి చేరారు. మరలా ఈ రోజు సాయంత్రం లోపు బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం మెండుగా ఉంది. ప్రసూన, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.